నమస్కారం అండి అందరికీ. ఈరోజు వీడియో రాఖీ పండుగ ఎలా మొదలైంది, మొదటి రాఖీ దేనితో కట్టారో తెలుసా, రాఖీని శుద్ధి చేయాలా, వినాయకుడికి రాఖీ చెడు దృష్టి పోవాలంటే, సోదరుడు క్షేమంగా ఉండేందుకు రక్షాబంధనం రోజు సోదరి పఠించాల్సిన పరిహారాలు ఇవే. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రక్షాబంధనం పండుగ జరుపుకుంటారు. అయితే పురాణాల ప్రకారం అసలు ఈ పండుగ జరుపుకోవడం ఎప్పటి నుంచి మొదలైంది? మొదటిగా రాఖీ దేనితో కట్టారో తెలుసా? రాఖీ పండుగ వస్తుందంటే చాలు ఎక్కడ చూసినా రకరకాల రాఖీలు దర్శనమిస్తూ ఉంటాయి. ఏ షాపులో చూసినా అందమైన రాఖీలు కనిపిస్తుంటాయి. స్వస్తిక్ గుర్తు రాఖీలు, పూసలు, రంగురాళ్ళు, బొమ్మలతో ఉండే అనేక రాఖీలు ఇప్పుడు మార్కెట్లో ఉంటున్నాయి. అయితే తొలి రాఖీ దేనితో కట్టారో తెలుసా? చీర కొంగుతో కట్టారు. అప్పటి నుంచి ఈ పండుగను జరుపుకుంటూ వస్తున్నారు. పూర్వంలో రాఖీ అంటే రంగు దారంతో కట్టేవాళ్ళు. రక్షాబంధన్ పండుగ ఎలా మొదలైంది? రక్షాబంధన్ గురించి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మత విశ్వాసాల ప్రకారం రక్షాబంధన్ కృష్ణుడు ద్రౌపదితో ప్రారంభమైందని నమ్ముతారు. శ్రీకృష్ణుడు దుష్టరాజు శిశుపాలుడిని చంపాడు. యుద్ధం సమయంలో కృష్ణుడి ఎడమ చేతి వేలికి గాయమై రక్తం కారుతోంది. అది చూసిన ద్రౌపది చాలా దుఃఖించి తన చీర కొంగును చింపి ఆ ముక్కను కృష్ణుడి వేలికి కట్టడంతో రక్తస్రావం ఆగింది. అప్పటి నుంచి కృష్ణుడు ద్రౌపదిని తన సోదరిగా అంగీకరించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత పాండవులు జూదంలో ద్రౌపదిని ఓడిపోయినప్పుడు ఆమెను నిండు సభలో వివస్థను చేసేందుకు ప్రయత్నించారు. అప్పుడు కృష్ణుడు తన మహిమతో ద్రౌపది మానాన్ని కాపాడాడు. అలా రాఖీ పండుగ మొదలైందని అంటారు. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. రాణి కర్ణావతి, హుమాయూన్. చారిత్రక నమ్మకం ప్రకారం రక్షాబంధన్ రాణి కర్ణావతి, చక్రవర్తి హుమాయూన్ మధ్య ప్రారంభమైందని. మధ్యయుగ కాలంలో రాజ్పుత్లు, ముస్లింల మధ్య ఘర్షణలు జరిగేవి. రాణి కర్ణావతి వితంతువు. ఆ సమయంలో గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా నుండి తనను తన ప్రజలను రక్షించుకోవడానికి మార్గం లేదని రాణి హుమాయూన్కు రాఖీని పంపింది. అప్పుడు హుమాయూన్ ఆమెను రక్షించి సోదరి హోదాను ఇచ్చాడు. అలాగే లక్ష్మీదేవి బలిరాజు. బలి విష్ణు భక్తుడు. అతని తపస్సుకు మెచ్చిన విష్ణుమూర్తి బలి కోరిక మేరకు అతడి ఇంటికి వెళతాడు. దీంతో వైకుంఠంలో లక్ష్మీదేవి ఒంటరిగా మిగిలిపోతుంది. దీంతో ఒకనాడు లక్ష్మీదేవి నిరాశ్రయురాలుగా మారువేషంలో వచ్చి ఆశ్రయం కోరుతూ బలి చక్రవర్తి దగ్గరకు వచ్చింది. అతను ఏమాత్రం సంకోచించకుండా రాజభవనం తలుపులు తెరిచాడు. సంతోషించిన లక్ష్మీదేవి శ్రేయస్సును ఆమె వెంట తీసుకొచ్చింది. శ్రావణ పౌర్ణమి రోజు లక్ష్మి బలి మణికట్టుకు దారం కడుతుంది. ఏం కావాలో అడగమని చెప్తాడు. అప్పుడు తన భర్త విష్ణుమూర్తిని తనతో పాటు వైకుంఠానికి పంపించమని అడుగుతుంది. లక్ష్మీదేవి కోరిక మేరకు బలి అందుకు ఒప్పుకుంటాడు. అయితే విష్ణుమూర్తి ప్రతి సంవత్సరం 4 నెలలు బలితో ఉంటానని వాగ్దానం చేస్తాడు. అదే చతుర్మాసం అంటారు. సోదరుడు క్షేమంగా ఉండేందుకు రక్షాబంధనం రోజున సోదరి పాటించాల్సిన పరిహారాలు ఇవే. రక్షాబంధన్ రోజున తన సోదరుడి చేతికి రక్షాసూత్రం కట్టడమే కాదు, వారి జీవితం బాగుండాలని కోరుకుంటూ కొన్ని పరిహారాలు చేయాలి. సంపద, సంతోషం, శ్రేయస్సు కోసం సోదరి పఠించాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకుందాం. వీటిని అనుసరించడం వల్ల సోదరుడి జీవితం ఆనందంగా ఉంటుంది. అన్నా చెల్లెళ్ళ మధ్య అపూర్వమైన ప్రేమకు గుర్తుగా ఏటా రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు. ఆ రోజు ఎంత దూరంలో ఉన్నా కూడా సోదరుడు తన సోదరితో రాఖీ కట్టించుకోవడం కోసం తాపత్రయపడతాడు. తమ ప్రియమైన సోదరుడి చేతి మణికట్టుకు రక్షాసూత్రాన్ని కట్టి తమకు జీవితాంతం రక్షణ కల్పించమని కోరుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 19 సోమవారం రక్షాబంధన్ పండుగ వచ్చింది. ఈ సంవత్సరం రక్షాబంధన్ రోజున భద్రనీడ కూడా ఉంది. ఉదయం 5:53 ప్రారంభమై మధ్యాహ్నం 1:32 వరకు కొనసాగుతుంది. అందువల్ల మధ్యాహ్నం 1:33 నుంచి రాఖీ కట్టేందుకు అనువైన సమయం. అయితే రాఖీ కట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. సోదరుడి క్షేమం కోరుతూ సోదరి కొన్ని పరిహారాలు పాటించడం చాలా మంచిది.
ఇలా చేస్తే సోదరుడి జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది. ఈ పనులు చేయటం వల్ల సోదరుడికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. వినాయకుడికి రాఖీ. అన్నదమ్ముల మధ్య ఏదైనా సమస్య ఉన్నట్లయితే రాఖీ పండుగ రోజు సోదరి ముందుగా వినాయకుడికి రాఖీ కట్టాలి. ఆ తర్వాత తన సోదరుడి చేతికి రాఖీ కట్టాలి. చంద్రుడి ఆరాధన. పౌర్ణమి రోజు రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు. అందువల్ల ఆ రోజు చంద్రోదయం సమయంలో చంద్రదేవుని పూజించాలి. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో సంతోషం, ప్రశాంతత నెలకొంటాయి. రాఖీని శుద్ధి చేయాలి. మీరు మీ సోదరుడికి రాఖీ కట్టడానికి ముందుగానే రాఖీని గంగాజలంతో శుద్ధి చేయాలి. ఆ తర్వాత మీ ఇష్టదేవత పాదాల వద్ద సమర్పించి పూజ చేయాలి. అనంతరం మీ సోదరుడి చేతికి కట్టాలి. ఇలా చేయడం వల్ల సోదరుడి జీవితంలో సంతోషం నెలకొంటుంది. చెడు దృష్టి పోయేందుకు. సోదరుడి జీవితం బాగుండాలని కోరుకుంటూ చెడు దృష్టి తొలగిపోయేందుకు ఈ పని చేయడం చాలా ఉత్తమం. కొన్ని స్ఫటికలు తీసుకొని వాటిని మీ సోదరుడు తల చుట్టూ 7 సార్లు తిప్పి దిష్టి తీసి వాటిని రోడ్డు మీద విసిరేయాలి. ఇలా చేయటం వల్ల వారికి ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది. పరమేశ్వరుడిని పూజించాలి. ఈ ఏడాది రక్షాబంధన్ పండుగ శ్రావణ సోమవారం నాడు వచ్చింది. అందువల్ల ఈ రోజు పరమేశ్వరుడిని పూజించాలి. సోదరి తన అన్న జీవితం క్షేమంగా ఉండాలని కోరుకుంటూ శివుడిని పూజించడం శ్రేయస్కరం. ఇదండి ఈరోజు రాఖీ పండుగ వీడియో. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. మీ అందరూ క్షేమంగా సంతోషంగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ మీ కుబైరాస్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.